श्री गुरुभ्यो नमः। हरि ओम। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणी नमोस्तुते। अंदरिकी नमस्कारము। ఈ రోజు మనం 26/7/2017 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి వారి రోజువారీ ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం। ఈ రోజు హేమలంబనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము, తదియ ఉదయం 8:08 వరకు ఉండి తదుపరి చవితి ప్రారంభమవుతోంది। ఈ రోజు పూర్వ ఫల్గుని నక్షత్రము తెల్లవారుజామున 4:24 వరకు వ్యాప్తిగా ఉన్నది। ఈ రోజు వర్జము మధ్యాహ్నం 12:43 నుంచి 2:17 వరకు వ్యాప్తిగా ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి। ఈ రోజు దుర్ముహూర్తము మధ్యాహ్నం 11:48 నుంచి 12:39 వరకు వ్యాప్తిగా ఉన్నది। ఈ రోజు అమృత ఘడియలు రాత్రి 10:07 నుంచి 11:41 వరకు వ్యాప్తించి ఉన్నది। ఈ రోజు దాదాపుగా రాహుకాలము మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు వ్యాప్తిగా ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి। నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను, ఈ రోజు ఉన్నటువంటి దుర్ముహూర్త వర్జాలను క్రోడీకరించుకొని మీ శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాలను పొందవచ్చును। మేషరాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి। మేషరాశి వారికి ముఖ్యమైనటువంటి పనులలో కూడా చురుకుగా పాల్గొనే అవకాశము, అధికమైనటువంటి ధనాదాయము, ఉద్యోగంలో ప్రమోషన్స్ లేదా ఆర్థిక ప్రయోజనాలు, అనుకున్నటువంటి చోటికి బదిలీయ్యేటువంటి అవకాశము, బ్యాంకు ఉద్యోగస్తులకి, కలెక్టర్ ఆఫీసులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు, పోలీస్ వ్యవస్థలో పనిచేసే వారికి కొంత డిమోషన్ కానీ లేదా అనుకోని స్థానానికి బదిలీ అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। స్పెక్యులేషన్స్లలో, షేర్ మార్కెట్లలో అధికమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు కనబడుతున్నాయి। తప్పకుండా పెట్టుబడులు పెట్టండి, ఆర్థిక లాభాన్ని ఖచ్చితంగా పొందవచ్చును। ఈ రాశి వారిలో ప్రయాణం ముఖ్యంగా కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా నిద్రలేమితో బాధపడినటువంటి వ్యక్తులు, అనగా ట్రావెల్స్లలో పనిచేసేటువంటి వ్యక్తులు, క్యాబ్ డ్రైవర్లు కానీ లేదా బస్సు డ్రైవర్లు కానీ కొంత నిద్రలేమితో బాధపడుతుంటే తెలుస్తుంది। ఆ విషయంలో కొంత అప్రమత్తంగా ఉండండి, తద్వారా మీ ప్రమాదాన్ని నివారించుకునే ప్రయత్నాన్ని చేయండి। దేశ విదేశాలకు వెళ్లాల్సినటువంటి ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ తప్పకుండా అనుకూలవంతమైన కాలంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి వ్యాపార రీత్యా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, శుభకరమైనటువంటి మంగళ కార్యక్రమాలు ఇంట్లో జరిగేటువంటి అవకాశము, అలాగే ఈ రాశి వారికి వివాహం కాని వారికి శుభ వివాహ యోగ్యత, ప్రేసి ప్రియుల మధ్య అనుకూల దాంపత్యము, ఇద్దరు కూడా ఎక్కడేటువంటి అవకాశాలు, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకునేటువంటి అవకాశము, భార్యాభర్తలిద్దరు కూడా విదేశీయాల ప్రయాణం చేసేటువంటి అవకాశము, అన్ని రకాలు కూడా శుభ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు, అనుకూలమైనటువంటి కాలంగా స్పష్టంగా చెప్పబడుతోంది। బంధుమిత్రుల సమాగమం ఉంటుంది, నూతన వ్యక్తుల పరిచయం ఉంటుంది, అనుకున్నటువంటి పనులను కూడా దిగ్విజయవంతంగా పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా గోచరిస్తున్నాయి। ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది। వీరికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయంలో ఈ అంకెను వినియోగించుకొని శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి। ఈ రాశి వారికి ముఖ్యంగా నూతన గృహ నిర్మాణ, గృహ ఉపకరణ అలంకరణ వస్తువులు లేదా గృహ సంబంధమైనటువంటి విషయాల్లో ఆర్థిక లావాదేవీలో స్థిరాస్తిని పొందడము, పెద్దల నుంచి సంక్రమించేటువంటి ఆస్తి విషయాల్లో అనుకూలమైన వాతావరణము, ధన ప్రాప్తి, ముఖ్యంగా వాహనం యొక్క అనుకూలమైన స్థితి, నూతన వాహనాన్ని కొనడము లేదా పాత వాహనాన్ని అమ్మేసి నూతన వాహనాన్ని కొనేటువంటి విషయంలో కూడా అనుకూలవంతంగా ఉంటుంది। దాదాపుగా నూతన వజ్ర ఆభరణ ప్రాప్తి, సువర్ణ ఆభరణ ప్రాప్తి, అనుకూలమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు, సంఘంలో గౌరవ మర్యాదలు, దాదాపుగా ఆర్థికంగా ఇంతకు ముందు ఏదైనా లోన్ కి మీరు అప్లై చేసినట్టయితే తప్పకుండా ఆ లోన్ మీ చేతికి వచ్చే అవకాశము, ఎవరి నుంచైనా ధన సహాయాన్ని ఆర్జించినట్టయితే తప్పకుండా ధన సహాయం మీకు పొందేటువంటి అవకాశాలు, ఏదైనా కొత్త వస్తువుల్ని కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశము, ఇంట్లో శుభకరమైనటువంటి మంగళ కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశము, గంభీరమైనటువంటి మనస్తత్వంతో ఉన్నటువంటి మీ యొక్క ఉన్నత స్థితి సంఘంలో గౌరవ మర్యాదలు తెచ్చిపెట్టే అవకాశము, లేదా పెద్ద వ్యక్తులైతే
పదవి విరమణ పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ సమయంలో కూడా సత్కారాలు పొందేటువంటి స్థితి కూడా ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతోంది. స్పెక్యులేషన్స్ లలో షేర్ మార్కెట్ లో అధిక లాభాలు, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగం లేని వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి, సంతానం లేని వారికి శుభ సంతాన యోగము, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కార్మికులకు కర్షకులకు అందరికి కూడా అధికమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి 5, 6 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 1:48 నుంచి 3:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో ఈ అదృష్ట అంకెల్ని వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. అనుకోని కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఈ రాశి వారికి కనబడుతున్నాయి. లేనిపోని వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి, లేనిపోని నిందారోపణల్ని పొందకండి. ఈ రాశి వారిలో ప్రయాణం కూడా సానుకూలవంతంగా ఉండే అవకాశం లేదు. దూర విదేశీ ప్రయాణం కూడా అనుకూలవంతంగా కాదని చెప్పబడుతోంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో కొంత ఆచితూచి వివరించండి, స్వల్ప లాభాలు కనబడుతున్నాయి. కాకపోతే మంచి వ్యక్తుల యొక్క సలహాల సంప్రదింపులు తీసుకునే ప్రయత్నం చేయండి. ఎటువంటి షేర్లలో పెట్టుబడి పెట్టాలో విషయం ఆలోచించి ఆ విషయంలో పెట్టుబడి పెట్టండి. తద్వారా మంచి ప్రయోజనం, స్వల్ప లాభాలు పొందేటువంటి అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి నూతన వాహనాన్ని కొనుగోలు చేయకపోవడం మంచిది. నూతన ఉద్యోగాల కోసం లేదా బదిలీల కోసం ఈ రోజు ఆర్జీలు అంటే అప్లికేషన్ పెట్టుకోకపోవడం మంచిది. తద్వారా ఎటువంటి మీకు ప్రయోజనం కనబడటం లేదు, తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనబడేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాగే ఈ రాశి వారిలో నూతన ఉద్యోగాలతో పాటు కూడా ఉద్యోగ అభివృద్ధి కొరకు కూడా ఎటువంటి అప్లికేషన్లు పెట్టుకోకపోవడమే చాలా మంచిది విషయాన్ని గుర్తుంచుకోండి. బదిలీ కూడా మీ ఇష్టం లేని ప్రాంతానికి బదిలీలు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి చాలా చికాకులు, ముఖ్యంగా ఆఫీసులో అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడము, దానివల్ల ఆర్థిక నష్టము, మానసిక వేదన ఉండే స్థితి కనబడుతుంది. ప్రభుత్వ సంఘాల్లో పనిచేసే వ్యక్తులందరూ కూడా మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. తద్వారా కొంత మంచి ప్రయోజనం కనబడుతోంది. మానసిక ప్రశాంతత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిలో విదేశీ ప్రయాణం అంతగా అనుకూలంగా లేదు. ఆ విషయంతో జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఇలాగే రాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం కూడా కొంత ఆర్థిక నష్టాన్ని కలిగించవచ్చు. అపరిచిత వ్యక్తులకి ధనాన్ని అప్పుగా ఇవ్వడము, ఏదైనా విలువైనటువంటి వస్తువుని వారి చేతిలో పెట్టడం అనే విషయం జాగ్రత్త పడండి. మల్టీ ట్రాన్స్పోర్టేషన్ లో అనగా ట్రైన్లలో ప్రయాణం చేస్తున్న వారు ముఖ్యంగా మీ ధనాన్ని, మీ ఆభరణాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి, లేదా దొంగల పాలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 3:27 నుంచి 4:17 స్వల్ప వ్యవధి మాత్రమే శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 4 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి అనుకూలవంతమైన ఫలితాలు పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ధనం విషయంలో ఆచితూచి వివరించండి. ఎవరికి పడితే వారికి అనవసరంగా ధనాన్ని అప్పుగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయకండి. ముఖ్యంగా చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారస్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు కొంత దుర్దినంగా కనబడుతోంది. దాదాపుగా ఎక్కువ మొత్తంలో మీరు ఆర్థిక నష్టాన్ని చవిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారు నూతన ఆభరణాన్ని కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. దానివల్ల ఆర్థిక నష్టాన్ని పొందే సూచన కనబడుతోంది. వృత్తి ఉద్యోగాలు ఉన్న వారికి, కార్మికులకి, చేతి వృత్తి పనులు చేసేటువంటి వ్యక్తులందరికీ కూడా శుభ పరిణామంగా చెప్పబడుతోంది. ఆర్థిక ప్రయోజనాలు కనబడుతున్నాయి. నూతన ప్రైవేట్ సంబంధ ఉద్యోగస్తులకి ఏదైనా ఉద్యోగానికి కొరకు మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే తప్పకుండా శుభవార్త వినేటువంటి అవకాశం ఉంటుంది. శుభమైనటువంటి గృహంలో అనుకూలమైనటువంటి శుభ పరిణామాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటాయి. బంధువులతో మమేకమై ఉండండి. సోదరులతో కలిసిమెలిసి ఉండే ప్రయత్నాలు చేయండి. విందు వినోదాలలో పాల్గొనండి. ఎక్కడైనా సరే మీకు సంబంధం లేని విషయాలు తదుచకుండా కొంతవరకు మాత్రమే స్వల్పంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మంచి ప్రయోజనం, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే ఈ రోజున మీరు తప్పకుండా చంద్రుడి అష్టోత్తర నామాన్ని జపపారాయణ చేయండి. తద్వారా మీకు మంచి మానసిక ప్రశాంతత ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో పోటీ పరీక్షలకు లేదా మామూలు పరీక్షలు విద్యార్థులు కూడా కొంత ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ఈ కష్టం వల్లనే మీకు మంచి ర్యాంకులు పొందే స్థితి కనబడుతుంది. కాబట్టి మీరు కూడా హయగ్రీవుడి అష్టోత్తర నామాన్ని, ఎవరు విద్యార్థులు అయితే పోటీ పరీక్షలు వెళ్తున్నారో, మామూలు పరీక్షలు వస్తున్నారో వాళ్ళందరూ కూడా హయగ్రీవుడి అష్టోత్తర నామాన్ని బాగా పాలన చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. దానివల్ల ప్రయోజనం లేదు, ఆర్థిక నష్టాన్ని చవిచూసే స్థితి కనబడుతోంది. ఉద్యోగంలో కూడా చాలా సామరస్యంగా, సమయానుకూలంగా, క్రమశిక్షణతో వేధించండి. అనుకోని నూతన వ్యక్తుల పరిచయాన్ని పెంచుకోకపోవడం మంచిది. తప్పకుండా ఈ రాశి వారు చంద్రుడి అష్టోత్తర నామాన్ని పారాయణ చేయడమే సదా శ్రేయస్కరం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 6 గంటల నుంచి 8 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5, 7, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. అధికమైనటువంటి పరిభారాన్ని ఎత్తున వేసుకోవడం వల్ల లేదా ఇతరుల యొక్క కార్యక్రమాలను మీ మీద వేసుకోవడం వల్ల అనవసరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, అనవసరమైనటువంటి
మానసిక అప్రశాంతత ఏర్పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో దూర విదేశీ ప్రయాణం కూడా కొంత సామరస్యపూర్వకంగా కాకుండా కష్టతరంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తి నుంచి కూడా వచ్చేటువంటి కొన్ని ప్రలోభాలు గురేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యక్తుల యొక్క సలహాని స్వీకరిస్తారు, తద్వారా మీరు మంచి నష్టాన్ని పొందే పరిస్థితి కనబడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసర వ్యక్తుల నుంచి ధనాన్ని ఇవ్వడము, ధనాన్ని పుచ్చుకోవడము చాలా ప్రమాదం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్ లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. దానివల్ల పూర్తి నష్టాన్ని పొందే సూచన కనబడుతోంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రుల సమావేశం జరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. మాట తూడడం వల్ల మీరు ప్రమాదంలో పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాకపోతే ఈ రాశి వారికి విదేశీ ప్రయాణం కొరకు విద్యార్థులు లేదా వ్యాపారం చేసే వాళ్ళు వెళ్తున్న వారు ఎవరైనా సరే మంచి సానుకూలవంతమైన కొన్ని శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అనుకూలవంతమైన ఫలితాలు కూడా ఏర్పడుతున్నప్పటికీ కూడా కొంత ఇబ్బందులతో సహా ఇబ్బందులు పడేటువంటి వ్యవస్థ కనబడుతుంది. ఆ విషయంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. గణపతి అష్టోత్తర నామాన్ని బాగా చదువుకోండి. ప్రయాణంలో సఫలత పొందుతారు. అనుకోని వ్యక్తుల నుంచి వచ్చేటువంటి ఆపదల్ని కూడా నివారించబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 11:58 నుంచి 1:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక నష్టం బాగా చెప్పబడుతోంది. అనుకోని వ్యక్తుల నుంచి వచ్చేటువంటి కొన్ని ఇబ్బందికర వార్తలు వినాల్సి వస్తుంది. లేనిపోని వ్యక్తులు, నూతన వ్యక్తుల పరిచయం మీ కుటుంబాన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తోంది. అనవసరపు ఆందోళన గురవుతారు. లేనిపోని వ్యక్తుల యొక్క సలహాల్ని సంప్రదింపులు చేస్తారు. అన్య స్త్రీ పరిచయం ఉంటుంది. దానివల్ల మీ పరువంతా కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న వారికి స్త్రీ మూలమైనటువంటి సమస్యలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆ స్త్రీల వల్ల వచ్చేటువంటి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి, మీ ఉద్యోగం కూడా పోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయండి. ఈ రాశి వారు హనుమత్ చాలీసా పారాయణం చేసుకోవడం చాలా మంచిది. తద్వారా అనేక నష్టాల నుంచి, శత్రువుల నుంచి దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా కూడా షేర్ మార్కెట్లలో, స్పెక్యులేషన్స్ లలో తీవ్ర నష్టాన్ని పొందే సూచన కనబడుతోంది. ఆరోగ్య లోపం కూడా కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అన్ని విషయాలు కూడా ఆచితూచి వివరించండి. వస్తువుల్ని కాపాడుకోండి, డాక్యుమెంట్స్ కూడా కాపాడుకోండి. రియల్ ఎస్టేట్ సంబంధ వ్యాపారులు కూడా తీవ్ర నష్టాన్ని పొందే సూచన కనబడుతోంది. కన్స్ట్రక్షన్ వ్యాపారులకి తీవ్రమైనటువంటి నష్టము. ప్రభుత్వం నుంచి మీరు కట్టినటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా కూల్చివేయబడేటువంటి ప్రమాదం కనబడుతోంది. దానివల్ల మీకు నష్టాన్ని నివారించే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ అనుమతి పొందినటువంటి స్థాయి వరకు మాత్రమే నిర్మాణాలు చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. లేనిపోని ఇబ్బందులు గురి చేసుకోవద్దు. తీవ్రమైనటువంటి పదజాలంతో ఇతరులను విమర్శించే స్థాయికి దిగజారొద్దన్న విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతోంది. దాదాపు అన్ని విషయాల్లో కూడా మీకు తీవ్ర నష్టమైనటువంటి రోజుగా చెప్పబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. హనుమత్ చాలీసా పారాయణ చేసుకోండి. ఇంట్లోనే ఉండే ప్రయత్నం చేయండి. ప్రయాణాలు కూడా చేయకపోవడం చాలా శ్రేయస్కరం. ఈ రోజున మీకు ఉదయ సమయంలో 5:36 నుంచి 9:07 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో ఏదైనా శుభ కార్యక్రమం ప్రారంభించండి. హనుమత్ చాలీసా పారాయణ చేయండి లేదా శివుడి అష్టోత్తర నామాన్ని పారాయణ చేయండి. తద్వారా మంచి మానసిక ప్రశాంతత, శత్రువుల నివారణ జరిగే అవకాశం ఉంటుంది. ధనం కూడా పోగొట్టుకోబడకుండా ఇంట్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అనగా మీ ధన నష్టాన్ని కూడా నివారించినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారు 2 అంకెలు అదృష్టంగా భావించండి. ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని తప్పక పొందండి. తులారాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా తులారాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు బాగా ఉన్నాయి. స్థానికమైనటువంటి విషయాల్లో అనగా మీ యొక్క కుటుంబ పరిసరాల్లోకి మీ యొక్క ఉద్యోగం బదిలీ లేనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దాదాపుగా బంధుమిత్రుల సమాగం ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు నెరవేరుస్తారు. ఆర్థిక ప్రయోజనము, స్పెక్యులేషన్స్ లలో, షేర్ మార్కెట్ లో అధిక లాభాలు, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, సంఘంలో గౌరవము, మర్యాదలు పెంపొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. గొప్ప వ్యక్తుల పరిచయం కూడా ఉంటుంది. స్నేహితులు ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంటుంది. గొప్ప వ్యక్తుల పరిచయం వల్ల ఆ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. నూతన కళ్యాణ సంబంధ విషయాల గురించి కానీ లేదా నూతన గృహ నిర్మాణ యోగ్యత గురించి కానీ ఇంట్లో చర్చలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా అన్యోన్య దాంపత్యము, సుఖవంతమైన జీవితము, పుత్ర సంతాన ప్రాప్తిని పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఆర్థిక, మానసిక, సంతోషకరమైన వార్తలు ఎక్కువగా వినే అవకాశం ఉంటుంది. దేశ విదేశాల ప్రయాణాల గురించి చేసేటువంటి మీ యొక్క ప్రణాళిక కూడా మంచి విజయవంతంగా చేయబడతారు. ఉన్నత ఉద్యోగ ప్రాప్తితో పాటు కూడా విదేశాల్లో ఉన్న వ్యక్తులకి నూతన గృహ నిర్మాణ, గృహ ప్రవేశ ప్రాప్తి కూడా స్పష్టంగా గోచరిస్తోంది. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లో అధిక లాభాలు సూచించబడుతోంది. అనుకున్న పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకుంటారు. ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకునేటువంటి రోజుగా ఈరోజు చెప్పబడుతోంది. ఈ రోజున మీకు
మధ్యాహ్న సమయంలో 2:30 నుంచి 5:06 మధ్య కాలంలో అత్యంతమైనటువంటి శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో ఏదైనా శుభ కార్యక్రమాన్ని తప్పకుండా ప్రారంభించండి. 3, 5 అంకెలను అదృష్టంగా భావించండి. శుభమైనటువంటి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి కార్యజయము, పై అధికారుల మన్ననలు పొందడము, ఇంతకున్నటువంటి రుణ బాధలు తీరిపోవడము, కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడము, సంఘంలో పేరు ప్రఖ్యాతులు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అధిక లాభాలు, పాత శత్రువులందరూ కూడా మిత్రులైనటువంటి అవకాశము, శత్రువుల మీద మంచి అధికారాన్ని చెలాయించేటువంటి అవకాశము, నూతన ఆకస్మిక ధన ప్రాప్తి, వస్తు వాహన ప్రాప్తి, అలాగే ఇంతకుముందు ఎవరి వ్యక్తుల నుంచి ధనం రాబడి ఉంటే తప్పకుండా ఈరోజు మీకు ధనం చేతి నిండా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనంతో పాటు కూడా మానసికంగా చాలా సౌకర్యవంతంగా ఉంటారు. మీ పిల్లలు ఉత్తమమైనటువంటి విదేశాలలో విద్యను ఆర్జించే విషయంలో సఫలత పొందుతారు. ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో మీ పిల్లలు ఉత్తమ ర్యాంకులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇంట్లో కళ్యాణ సంబంధమైన చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. పేరు ప్రఖ్యాతులు పొందే పాటుగా మీ సలహాల్ని సంప్రదింపుల్ని పొందేటువంటి స్థితి చాలా మంది కలుగుతోంది. తద్వారా మీకు మంచి ప్రయోజనము, ధైర్యము, అనుకూలమైన కాలంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారిలో ఏ నిర్ణయానైనా ధైర్యంగా తీసుకుంటారు. సంఘంలో మంచి వ్యక్తిగా పేరు పొందే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా మంచి ప్రయోజనం కూడా చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం కూడా శుభదినంగా చెప్పబడుతోంది. 3 అంకెను అదృష్టంగా భావించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ఈ రాశి వారిలో ముఖ్యంగా మానసిక ఉత్తేజం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్ర సమాగం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాదులలో నేర్పుగా వ్యవహరిస్తారు. మంచి ప్రయోజనాన్ని పొందుతారు. ప్రమోషన్ కూడా పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మానసికంగా చాలా ఉల్లాసవంతంగా ఉంటారు. మీ పిల్లలు మంచి ప్రయోజనకరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ధనధాన్య వృద్ధి, ముఖ్యమైనటువంటి సమావేశాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు ఉన్నత పదవి, పోలీస్ వ్యవస్థ, అలాగే న్యాయ వ్యవస్థలో పనిచేసిన వ్యక్తులకు కూడా ఉన్నతోన్నత పదవి లభించేటువంటి అవకాశం, నూతన వస్తు వాహనాదులు కొనేటువంటి అవకాశము, బంధుమిత్రుల సమాగమము, అనుకున్నటువంటి ధనమంతా కూడా చేతి నిండా ఉండడము, ప్రతి కార్యక్రమంలో కూడా మీరు పాల్గొంచుకునే అవకాశము, ప్రతి దాంట్లో కూడా ఆర్థిక మానసిక సంతోషము, ఉన్నతమైనటువంటి వ్యక్తుల పరిచయము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సుఖవంతమైనటువంటి జీవితాన్ని పెంపొందించుకున్నటువంటి స్థితి ఈ రోజున బాగా కనబడుతోంది. అన్ని విషయాలు కూడా మీదే పై చేయిగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా ఉత్తేజితంగా పాల్గొంటారు. మంచి ఫలితాన్ని కూడా రాబట్టుకునే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయం 5:38 నుంచి 8:03 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారు ఈ సమయంలో ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కొంత ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. శత్రువుల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఆర్థిక నష్టాన్ని పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లలో తీవ్రమైనటువంటి పెట్టుబడి పెడతారు. దాంట్లో తీవ్ర నష్టాన్ని పొందే సూచన కనబడుతుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆకస్మికంగా అనారోగ్యం కూడా జరిగే అవకాశం ఉంటుంది. షుగర్ వ్యాధి ఉన్నటువంటి వ్యక్తులు దాదాపుగా చాలా జాగ్రత్తగా ఉండండి. తద్వారా మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. వైద్యుడికి సంబంధించే ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయండి. ఈ రాశి వారిలో దేశ విదేశీ ప్రయాణం కూడా అనుకూలవంతంగా లేదు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని పోస్ట్ పోన్ వేయకుండా ఈ రోజు పూర్తి చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఏదైనా కార్యక్రమం వాయిదా వేయడం వల్ల ఆర్థిక నష్టము, ఉద్యోగంలో కూడా నష్టాన్ని చవిచే అవకాశం కనబడుతోంది. లాభాలు కూడా నష్టపోయేటువంటి స్థితి బాగా కనబడుతోంది. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులు నియమ నిపుణులతో కార్యాలయంలో క్రమశిక్షణతో మెలగండి. సమయపాలన బాగా పాటించండి. అందువల్ల పై అధికారుల మన్ననలు పొందుతారు. ఉద్యోగంలో అభివృద్ధిని కూడా పొందేటువంటి స్థితి ఈ రాశి వారికి అనుకూలంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారిలో ఏదేమైనా సరే దేశ విదేశీయాన ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కొంత విద్యార్థులకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే స్థితి కనబడుతుంది. మీ పాస్పోర్ట్ ని, ముఖ్యమైనటువంటి I-20 ఫామ్స్ ని చాలా జాగ్రత్త పెట్టుకోండి. తద్వారా మీకు వేరే దేశాల్లో కళాశాలలో ప్రవేశం గురించి ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ రాశి వారు హనుమత్ చాలీసా పారాయణం కానీ, హనుమంతుడి అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడం కానీ చేయండి. తద్వారా కొన్ని సమస్యల నుంచి, ఆరోగ్య విషయంలో కూడా సమస్యల నుంచి బయటపడతారు. కొంత మంచి ప్రయోజనం ఏర్పడే సూచన కనబడుతోంది. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 4 గంటల నుంచి 6:10 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి శుభవంతమైనటువంటి ఫలితాలను పొందే స్థితి కనబడుతోంది. కుంభరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి అన్యోన్య దాంపత్య జీవనము మరియు ఇంట్లో ఏదైనా శుభమైనటువంటి పరిణామాలు జరిగే అవకాశము, గృహ ఉప అలంకరణ వస్తువులు పొందేటువంటి అవకాశము, నూతన
వస్తువాహన సామాగ్రిని కొనుగోలు చేసేటువంటి అవకాశము, నూతన వాహనాన్ని ఆభరణాలను కూడా పొందేటువంటి స్థితి, ఇంటిలో ఏదైనా శుభకార్యం జరిగేటువంటి అవకాశం ఉన్నందువల్ల దానికి సంబంధించినటువంటి కళ్యాణ సంబంధ విషయాల గురించి కానీ అధికమైనటువంటి కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇంటిని జాగ్రత్తగా ఉంచినటువంటి వ్యక్తి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసర కొత్త వ్యక్తులకి మీ ఇంటి బాధ్యతల్ని, కళ్యాణ సంబంధమైనటువంటి బాధ్యతల్ని అప్పగించే ప్రయత్నం చేయకండి. ఎమరుపాటు వల్ల కొన్ని వస్తువులు పోగొట్టుకునేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో కూడా ఆచితూచి వివరించండి. స్వల్ప లాభాలు కనబడుతున్నాయి. తప్పకుండా పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాలు కూడా పొందవచ్చును. విదేశీయానం గురించి చేసేటువంటి ప్రయాణం విద్యార్థులకు తప్ప మిగతా వారందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. లేదా కొన్ని హనుమ చాలీసా పారాయణము, చంద్రుడి అష్టోత్తరనామ పారాయణము, హయగ్రీవుడి అష్టోత్తరనామ పారాయణం బాగా చేసుకోండి. తద్వారా విద్యార్థులకు కొంత మంచి శుభ ప్రయోజనం ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో చిన్న ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ చిన్న పిల్లల్ని దగ్గరగా పెట్టుకుని ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనంలో ఒంటరిగా ప్రయాణం చేయకపోవడమే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 4:28 నుంచి 6:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మీన రాశి వారికి వాహనం వల్ల ప్రమాద సూచన బాగా చెప్పబడుతోంది. ఆర్థిక నష్టం కూడా చెప్పబడుతోంది. అనవసర వ్యక్తులకు ధనాన్ని అప్పుగా ఇవ్వకండి. అప్పుగా తీసుకోకపోవడం కూడా చాలా మంచిది. లేనిపోని వ్యక్తుల నుంచి అప్పుగా తీసుకోవడం వల్ల అధిక వ్యక్తిని వారు లాభట్టుకునే అవకాశం ఉంటుంది. అవమానాలు పాల్గొని చేసేటువంటి అవకాశం ఉంటుంది. అవసరానికి మించినటువంటి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. లేనిపోని గొప్పతనానికి మీరు చేసేటువంటి ఖర్చు మిమ్మల్ని అప్రయోజకులు చేసేటువంటి స్థితి కనబడుతోంది. గొప్ప గొప్ప కళాశాలలో ప్రవేశాలు దొరికాయనే విషయంలో మీరు ఆలోచించకండి. చాలా విదేశాలకు వెళ్తున్నటువంటి విద్యార్థులు ఆచితూచి వివరించండి. అధికమైనటువంటి డబ్బులు పెట్టి ఆ కళాశాలలో ప్రవేశాలు పొందకపోవడమే చాలా మంచిది. వేరొక కళాశాలకు మీరు ప్రయత్నం చేయడం వల్ల మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. బ్యాంకు సంబంధ ఉద్యోగస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంలో బాగా నష్టపడే అవకాశం ఉంటుంది. మీ బ్యాంకులలో ఇంటి గురించి రుణాన్ని పొందేవారు కానీ, వాహనం విషయం రుణం పొందేవారు కానీ, వారు ఇస్తున్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా సరికావు అన్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. 1కి 10 సార్లు చెక్ చేసుకొని ఈ బ్యాంకు పనులలో చేసేటువంటి ఉద్యోగస్తులందరూ కూడా చాలా జాగ్రత్త తీసుకోవడం వల్ల మీ ఉద్యోగ భద్రత ఏర్పడే అవకాశం బాగా కనబడుతుంది. లేకపోతే మీ ఉద్యోగం ప్రమాదంలో పడే స్థితి కూడా ఎక్కువగా గోచరిస్తుంది. అలాగే బీమా సంబంధమైన వ్యక్తులు కూడా క్లెయిమ్స్ విషయంలో, అనగా వాహన క్లెయిమ్స్ కానీ, జీవిత బీమా ఎల్ఐసి వారు కానివ్వండి, ఈ బీమా సంబంధ క్లెయిమ్స్ చేసేటప్పుడు అవతల వ్యక్తి ఇచ్చినటువంటి కాగితాలన్నీ కూడా సరైనవి కావాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. క్లయింట్తో మీ ఇద్దరు కూడా కక్కుతుపడి ఏదైనా ప్రస్తుత లబ్ధి పొందినప్పటికీ కూడా భవిష్యత్తులో మీ ఉద్యోగ నష్టము, జైలు పాలయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. అలాగే గీత కార్మికుల వ్యవస్థలు కూడా, అనగా కలుగీత కార్మికులు కానివ్వండి, గృహ నిర్మాణాలు చేసే కార్మికులు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రమాదంలో పడే స్థితి ఎక్కువ గోచరిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లో లాభాలు కనబట్టలేదు. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. అందులో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. బంధువుల వద్ద, మిత్రుల వద్ద సొంతంగా మీ యొక్క గొప్పతనాన్ని ప్రకటించేటువంటి ప్రయత్నాన్ని మానుకోండి. లేకపోతే అవమానాలు పడే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల సమాగమం ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటాడు. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని ఈ రాశి వారు గుర్తుంచుకోవడం మంచిది. అలాగే శుభమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు మీ ఉన్నతమైనటువంటి స్థితిని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. తద్వారా మీ గొప్ప గాంభీర్యత్వాన్ని ప్రదర్శించడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడే స్థితి బాగా కనబడుతోంది. ఈ రాశి వారికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. మధ్యాహ్న సమయంలో 2:38 నుంచి 4:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారి అంకెను, ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. ఒకే ఒక విన్నపం నాది. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి ఉపయోగపడి చాలా మంది మిత్రులు, కొత్త మిత్రులు పరిచయం అవుతున్నారు. వారందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. అలాగే ఈ అందరూ కూడా కొత్తగా వచ్చిన మిత్రులు, పాత మిత్రులందరూ కూడా అనేక మంది కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క వాట్సాప్ ద్వారా కానీ, ట్విట్టర్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ అందరికీ షేర్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా 10 మందికి ఉపయోగపడేటువంటి అనేక విషయాల్ని ముందుగా చర్చించుకునేటువంటి అవకాశాన్ని కలిగిస్తారని, ఈ మంచి అవకాశాన్ని 10 మందికి ఉపయోగిస్తారని ఆశిస్తూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నటువంటి మీ కిరణ్ శర్మ. రైట్.